హలో బ్యాక్ బెంచర్స్, నేను మీ గోవర్ధన్. ఈరోజు ఈ వీడియోలో పైథాన్లోని టుపుల్ డేటా స్ట్రక్చర్ గురించి డిస్కస్ చేద్దాం. మరైతే ఎందుకు ఆలస్యం, లెట్స్ గో ఇన్ టు ద టాపిక్. ఈరోజు వీడియోలో టుపుల్ డేటా స్ట్రక్చర్స్ని పైథాన్లో ఏ విధంగా ఉపయోగిస్తారో సులభంగా ఈజీగా మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. మరైతే ఎందుకు ఆలస్యం, లెట్స్ గో ఇన్ టు ద టాపిక్. నౌ ఫస్ట్ పాయింట్, టుపుల్ అంటే ఏంటి, దీని గురించి తెలుసుకుందాం. టుపుల్ ఈజ్ ఎగ్జాక్ట్లీ సేమ్ యాజ్ లిస్ట్. టుపుల్ ఈజ్ ఎగ్జాక్ట్లీ సేమ్ యాజ్ లిస్ట్ అంటే టుపుల్ అనేది సేమ్ మనం పైథాన్లో లిస్ట్ని ఏ విధంగా అయితే మనం రాసామో అదే విధంగా టుపుల్ అనేది కూడా వర్క్ అవుతుంది అని చెప్తున్నారు. నా ఈ రెండిటి మధ్య మరైతే డిఫరెన్స్ ఏంటి అంటే టుపుల్ అనేది ఇమ్యూటబుల్. ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ ఏంటంటే టుపుల్ అనేది ఇమ్యూటబుల్. టుపుల్ అనేది ఇమ్యూటబుల్. టుపుల్ ఈజ్ ఇమ్యూటబుల్. ఇమ్యూటబుల్ అంటే ఒకసారి మనం టుపుల్ లోపల కొన్ని ఎలిమెంట్స్ని కనుక రాసాము అంటే తిరిగి వాటిని అప్డేట్ చేయటానికి కానీ లేదంటే మార్చడానికి కానీ సాధ్యపడదు అని చెప్పడాన్నే ఇమ్యూటబుల్ అంటారు. సో టుపుల్ అనేది లిస్ట్ పనిచేసిన విధంగానే పనిచేస్తుంది, కానీ టుపుల్ అనేది ఇమ్యూటబుల్. ఒకసారి టుపుల్ని క్రియేట్ చేసిన తర్వాత మనం దానిలోని ఎలిమెంట్స్ని మార్చలేము. దాన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్తాము అనేది ఒకసారి చూద్దాం. దట్ మీన్స్ వన్స్ we create object, we cannot perform any changes. We cannot perform any changes in that object. ఒకసారి టుపుల్ని మనం క్రియేట్ చేసిన తర్వాత ఆ ఎలిమెంట్స్ని మనము తిరిగి అప్డేట్ చేయలేము. అందువల్లనే టుపుల్ అనేది ఇమ్యూటబుల్ అని చెప్పడం జరిగింది. ఇమ్యూటబుల్ అంటే తిరిగి మార్చలేని వాటిని ఇమ్యూటబుల్ అంటారు. ఒకసారి క్రియేట్ చేశాక వాటిని తిరిగి ఆ ఎలిమెంట్స్ని మనం మార్చలేము, దాన్నే ఇమ్యూటబుల్ అంటారు. సో టుపుల్ అనేది లిస్ట్ పనిచేసిన విధంగానే పనిచేస్తుంది. టుపుల్ అనేది ఇమ్యూటబుల్. సో వన్స్ వీ క్రియేట్ టుపుల్ ఆబ్జెక్ట్, ఒకసారి మనం టుపుల్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసిన తర్వాత వీ కెనాట్ పర్ఫార్మ్ ఎనీ చేంజెస్ ఇన్ దట్ ఆబ్జెక్ట్. సో మనం ఆ ఆబ్జెక్ట్లో ఎలాంటి చేంజెస్ కూడా మనం చేయలేము. సో దాన్నే టుపుల్ ఈజ్ అన్ ఇమ్యూటబుల్ అని చెప్పడం జరుగుతుంది. నా సెకండ్ పాయింట్ చూద్దాం. సో సెకండ్ పాయింట్ ఏంటంటే ఇఫ్ అవర్ డేటా ఈజ్ ఫిక్స్డ్, if our data is fixed and never changes, then we should go for tuple. అంటే మనం ఏదైనా ఎలిమెంట్స్ని తీసుకున్నప్పుడు దాన్ని మనం ఫ్యూచర్లో మార్చవలసిన అవసరం లేదు అని గనక అనుకున్నట్లయితే ఆ సమయంలో మనం టుపుల్ డేటా స్ట్రక్చర్ని పిక్ చేయటం అనేది ఒక మంచి పద్ధతి. సో దాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తున్నాము అంటే ఇఫ్ అవర్ డేటా ఈజ్ ఫిక్స్డ్ అండ్ నెవర్ చేంజెస్ దెన్ వీ షుడ్ గో ఫర్ టుపుల్. సో మన డేటా అనేది ఏం రాయాలో మనకి క్లారిటీ ఉంది, దాన్ని ఫ్యూచర్లో మార్చాల్సిన అవసరం కూడా లేదు, అప్పుడు ఫిక్స్డ్గా ఉంది కాబట్టి అప్పుడు మనం టుపుల్ డేటా స్ట్రక్చర్ని పిక్ చేయడం అనేది ఒక మంచి పద్ధతి. అదే ఇప్పుడు నేను సెకండ్ పాయింట్గా చెప్పడం జరిగింది. నా థర్డ్ పాయింట్ ఏంటి, ఇన్సర్షన్ ఆర్డర్ ఈజ్ ప్రిజర్వ్డ్.
ఇన్సర్షన్ ఆర్డర్ ఈజ్ ప్రిజర్వ్డ్. సో ఇన్సర్షన్ ఆర్డర్ ఎలా ఉంటుంది అంటే సేమ్ మనం లిస్ట్లో స్ట్రింగ్స్లో ఏ విధంగా అయితే రాసామో అదే విధంగా ఉంటుంది. నా నెక్స్ట్ పాయింట్, డూప్లికేట్స్ ఆర్ అలౌడ్. డూప్లికేట్స్ ఆర్ అలౌడ్. డూప్లికేట్స్ ఆర్ అలౌడ్ అంటే ఎలా అంటే ఇప్పుడు ఉదాహరణకు 10, 20, 30 ఇలా రాయొచ్చు. సో ఇక్కడ మనకు 10 ఎన్నిసార్లు రిపీట్ అయింది? 2 టైమ్స్ రిపీట్ అయింది. అంటే ఒక ఎలిమెంట్ 2 టైమ్స్ రిపీట్ అయింది అంటే డూప్లికేట్ వాల్యూ 10 అనేది ఇక్కడ మనకి అవైలబిలిటీలో ఉంది. సో టుపుల్ అనేది డూప్లికేట్ వాల్యూస్ని కూడా అలౌ చేస్తుంది అని చెప్పడమే ఈ 4th పాయింట్. నా 5th పాయింట్ చూద్దాం. హెట్రోజీనియస్ ఆబ్జెక్ట్స్ ఆర్ అలౌడ్. హెట్రోజీనియస్ ఆబ్జెక్ట్స్ ఆర్ అలౌడ్. హెట్రోజీనియస్ ఆబ్జెక్ట్స్ ఆర్ అలౌడ్. హెట్రోజీనియస్ అంటే ఏం లేదు. హెట్రోజీనియస్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ యొక్క వాల్యూస్ని ఇక్కడ మనం రాయొచ్చు. ఎలా అంటే ఉదాహరణకు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటీజర్ తీసుకోండి 10, అదేవిధంగా ఫ్లోట్ తీసుకోండి 1.0, అదేవిధంగా స్ట్రింగ్ తీసుకోండి. స్ట్రింగ్ ఎలా రాస్తాం? సింగిల్ కొటేషన్స్లో. ఉదాహరణకు ఏదో ఒకటి పైథాన్ అని రాశాను, నెక్స్ట్ కామా ఇచ్చేసాను. ఉదాహరణకు కాంప్లెక్స్ వాల్యూ తీసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 2 + 3j అన్నాను ఉదాహరణకు. ఓకేనా, కాంప్లెక్స్ నెంబర్ అనమాట, ఇది కాంప్లెక్స్ నెంబర్. సో ఇలా అనమాట. సో హెట్రోజీనియస్ ఆబ్జెక్ట్స్ అనేది టుపుల్లో ఎలా ఉంది అంటే హెట్రోజీనియస్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్యూస్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ కలిగినటువంటి వాల్యూస్ని మనం టుపుల్స్లో రాయొచ్చు. దాన్నే హెట్రోజీనియస్ అంటాం. హెట్రోజీనియస్ అంటే ఒకే రకమైనవి కాకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెంబర్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్యూస్ని ఇది అలౌ చేస్తుంది. కాబట్టి టుపుల్స్ అనేది హెట్రోజీనియస్ ఆబ్జెక్ట్స్ని అలౌ చేస్తుంది అని చెప్పడాన్నే 5th పాయింట్గా చెప్పాను నేను. Now next 6th point, we can preserve insertion order. We can preserve insertion order. We can preserve insertion order. We can preserve insertion order and we can differentiate and we can differentiate and we can differentiate duplicate and we can differentiate duplicate objects by using index అంటే ఈ 6th పాయింట్కి మీనింగ్ ఏంటంటే ఉదాహరణకు మనకి టుపుల్లో డూప్లికేట్ ఎలిమెంట్స్ ఉన్నాయి అని అనుకోండి. అంటే ఇక్కడ నేను 4th పాయింట్లో చెప్పాను డూప్లికేట్స్ ఆర్ అలౌడ్ అని. ఉదాహరణకు 10 అని ఉంది. ఇక్కడ ఏం రాసాం మనం? 10, 20, 30 అని రాసాం. సో 10 అనేది ఇండెక్స్ 0లో ఉందనుకుందాం, నెక్స్ట్ 10 అనేది ఇండెక్స్ 1లో ఉందనుకుందాం. ఉదాహరణకు నేను సెకండ్ 10ని పిక్ చేయాలి, సెకండ్ 10ని నేను ప్రింట్ చేయాలనుకున్నాను అవుట్పుట్ స్క్రీన్ మీద. అప్పుడు దాన్ని ఎలాగ నేను యాక్సెస్ చేయగలను అంటే దాని యొక్క ఇండెక్స్ నెంబర్ ద్వారా, దాని యొక్క ఇండెక్స్ వాల్యూ ద్వారా అది పాసిబుల్ అవుతుంది. సో ఉదాహరణకు నేను సెకండ్ ఉన్నటువంటి 10 కనుక నేను ప్రింట్ చేయాలి అనుకున్నప్పుడు దాని యొక్క ఇండెక్స్ వాల్యూని బేస్ చేసుకొని నేను ఆ 10 అనేటటువంటి సెకండ్ వాల్యూని ప్రింట్ చేయగలను అవుట్పుట్ స్క్రీన్ మీద. సో అందుకే ఏం చెప్తున్నాను అంటే వీ కెన్ ప్రిజర్వ్ ఇన్సర్షన్ ఆర్డర్ అండ్ వీ కెన్ డిఫరెన్షియేట్ డూప్లికేట్ ఆబ్జెక్ట్స్ బై యూజింగ్ ద ఇండెక్స్. అంటే మనకి డూప్లికేట్ ఆబ్జెక్ట్స్ ఒకటి కంటే ఎక్కువ సార్లు రిపీట్ అయినా సరే ఆ స్పెసిఫిక్ ఆబ్జెక్ట్ని ఇండెక్స్ నెంబర్ ద్వారా మనం పిక్ చేయొచ్చు అని చెప్తాడు. అది చెప్పడమే ఈ 6th పాయింట్ యొక్క మీనింగ్ అనమాట. నౌ ఇప్పుడు దీన్ని నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ పాయింట్లో మనకి ఇండెక్స్లో ప్రీవియస్ వీడియోస్లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇండెక్స్లో మనకి 2 టైప్స్ ఉంటాయి. ఏంటవి అంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి ఫార్వర్డ్ ఇండెక్స్. సో ఎవరైనా కనుక ఇండెక్స్ ఎక్స్ప్లెనేషన్ కనుక చూడకపోతే ప్రీవియస్ వీడియోస్ పైథాన్ స్ట్రింగ్, పైథాన్ లిస్ట్ వీడియోస్లో నేను ఆల్రెడీ ఇండెక్స్ని ఫార్వర్డ్ ఇండెక్స్, బ్యాక్వర్డ్ ఇండెక్స్ ఎలా చేస్తామో అనేది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా చూడకపోతే పైన ఐకార్డ్లో ఇస్తాను, లేదంటే కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ అవైలబిలిటీలో ఉంది. ఒకసారి ఆ ప్రీవియస్ వీడియోస్లో ఉన్నటువంటి ఇండెక్స్ ఎక్స్ప్లెనేషన్ కనుక చూస్తే మీకు ఈజీగా క్లియర్గా అర్థమైపోతుంది. చాలా తేలిక ఇది.
సో మనకి ఇండెక్స్లో మొత్తం 2 టైప్స్ ఆఫ్ ఇండెక్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఫార్వర్డ్ ఇండెక్స్. ఈ ఫార్వర్డ్ ఇండెక్స్ ఎలా ఉంటుంది అంటే 0 తోటి స్టార్ట్ అవుతుంది. 0 తోటి స్టార్ట్ అయ్యి ఎన్ని వాల్యూస్ ఉంటే అన్ని వాల్యూస్ వరకు ఉంటుంది. ఇది ఎలా ఉంటుంది అంటే లెఫ్ట్ నుంచి 0 అనేది లెఫ్ట్ నుంచి స్టార్ట్ అయ్యి రైట్కి వెళ్తుంది. లెఫ్ట్ నుంచి స్టార్ట్ అయ్యి రైట్కి నెంబరింగ్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. నౌ నెక్స్ట్ వన్. ఇప్పుడు సెకండ్ పాయింట్లో ఏం చేస్తున్నాం అంటే మనం సెకండ్ పాయింట్లో మనకి ఇంకొక ఇండెక్స్ ఉంది. ఆ ఇండెక్స్ ఏంటి అంటే బ్యాక్వర్డ్ ఇండెక్స్. ఆ ఇండెక్స్ పేరేంటి అంటే బ్యాక్వర్డ్ ఇండెక్స్. ఈ బ్యాక్వర్డ్ ఇండెక్స్ ఎలా ఉంటుంది అంటే -1 నుంచి అంటే రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి స్టార్ట్ అవుతుంది. ఎలా అంటే ఉదాహరణకు ఇక్కడ తీసుకుందాం, n అనుకుందాం. ఉదాహరణకు n నుంచి రైట్ సైడ్ నుంచి అంటే -1 నుంచి స్టార్ట్ అయ్యి అంటే నెగిటివ్ ఇండెక్సింగ్ అనమాట. ఇది నెగిటివ్ ఇండెక్సింగ్. -1 నుంచి స్టార్ట్ అయ్యి రైట్ సైడ్ నుంచి స్టార్ట్ అయ్యి ఎన్ని వాల్యూస్ ఉంటే అన్ని వాల్యూస్కి -1, -2, -3 అని అట్లా రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్తుంది. సో ఎలా వెళ్తుంది బ్యాక్వర్డ్ ఇండెక్స్ అంటే రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్తుంది. రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్తుంది. ఓకేనా? అంటే ఫార్వర్డ్ ఇండెక్స్ అనేది ఏదైతే ఉందో ఇది పాజిటివ్ నెంబర్స్ని కలిగి ఉంటుంది. ఇది ఏ రకమైన నెంబర్స్ని కలిగి ఉంటుంది అంటే పాజిటివ్ నెంబర్స్. సో పాజిటివ్ నెంబర్స్ని కలిగి ఉంటుంది. అదే బ్యాక్వర్డ్ ఇండెక్స్ ఏ రకమైన నెంబర్స్ని కలిగి ఉంటుంది అంటే నెగిటివ్ నెంబర్స్ని కలిగి ఉంటుంది. సో అందువల్ల ఈ ఇండెక్స్ని బేస్ చేసుకొని మనం వాల్యూస్ డూప్లికేట్ ఉన్నా సరే ఆ స్పెసిఫిక్ వాల్యూని పిక్ చేసి సులభంగా అవుట్పుట్ స్క్రీన్ మీద ప్రింట్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్, we can represent tuple elements within parentheses. సో ఈ టుపుల్ ఎలిమెంట్స్ని మనం ఎలాగ రిప్రజెంట్ చేయొచ్చు పైథాన్లో అంటే బై యూజింగ్ ద పెరాంథసిస్ అనమాట. మన భాషలో చెప్పాలి అంటే నార్మల్ బ్రాకెట్స్ని యూజ్ చేసి ఈ టుపుల్స్ని పైథాన్లో మనం రాయొచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ అండ్ విత్ కామా సపరేటర్. అంటే ఈ బ్రాకెట్స్ లోపల మనం ఏవైతే ఎలిమెంట్స్ రాస్తున్నామో ఆ ఎలిమెంట్స్ని కామా సపరేటర్ ద్వారా సపరేట్ చేసి రాయటం అనేది జరుగుతుంది. అంటే కామా సపరేటర్ని కూడా యూజ్ చేస్తున్నాము. సో పైథాన్లో మనం టుపుల్స్ని రాయాలి అంటే నార్మల్ బ్రాకెట్స్ని ఉపయోగించి రాయటం అనేది సాధ్యమవుతుంది అని చెప్తున్నాము. సో పెరాంథసిస్ అనేది ఆప్షనల్ అనమాట. పెరాంథసిస్ని ఉపయోగించి టుపుల్ని క్రియేట్ చేయొచ్చు, లేదంటే పెరాంథసిస్ని ఉపయోగించకుండా కూడా టుపుల్ని క్రియేట్ చేయొచ్చు. ఇదే పాయింట్ మీకు అర్థం కావడానికి నేను ఇక్కడ రాస్తున్నాను. పెరాంథసిస్ ఆర్ ఆప్షనల్. పెరాంథసిస్ని ఉపయోగించి రాయొచ్చు, పెరాంథసిస్ని ఉపయోగించకుండా కూడా రాయొచ్చు. ఓకేనా? అదే నేను ఇక్కడ మీకు రాశాను. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ని ఎగ్జిక్యూషన్ చేయడం ద్వారా అసలు టుపుల్ని మనం పైథాన్లో ఏ విధంగా రాస్తామో అనేది నేను మీకు ప్రాక్టికల్ వేలో ఎగ్జిక్యూషన్ చేసి చూపిస్తాను. ఇప్పటి వరకు థియరిటికల్ పార్ట్ తెలుసుకున్నారు. ఈ 8 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఇప్పటి వరకు ఈ 8 పాయింట్స్ని మనం థియరిటికల్ వేలో రాసాం. ఈ థియరిటికల్ వేలో ఉన్నటువంటి ఈ 8 పాయింట్స్ని మనం ప్రాక్టికల్ వేలో చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. దీనికోసం నేనేం చేస్తున్నాను అంటే వింగ్ ప్రొఫెషనల్ని ఓపెన్ చేశాను. ఈ వింగ్లో నేను ఇప్పుడు ప్రాక్టికల్ వేలో టుపుల్స్ అనేవి ఏ విధంగా పైథాన్లో ఎగ్జిక్యూట్ అవుతాయి అనేది చూపిస్తాను. ఉదాహరణకు నేనేం చేస్తున్నాను అంటే ఇక్కడ ఒక వేరియబుల్ని డిక్లేర్ చేశాను. ఈ వేరియబుల్ని డిక్లేర్ చేశాను. మీకు 8th పాయింట్లో నేను ఒకటి చెప్పాను చూడండి ఇక్కడ. సో ఈ 8th పాయింట్లో నేనేం చెప్పాను, ఒక టుపుల్ని క్రియేట్ చేయాలి అంటే పెరాంథసిస్ని ఉపయోగించి చేయొచ్చు, లేదంటే పెరాంథసిస్ని ఉపయోగించకుండా కూడా చేయొచ్చు అని చెప్పాను. 8th పాయింట్లో ఏం చెప్పాను చూడండి, వీ క్యాన్ రిప్రజెంట్ టుపుల్ ఎలిమెంట్ విత్ ఇన్ పెరాంథసిస్ అండ్ విత్ కామా సపరేటర్. పెరాంథసిస్ ఆర్ ఆప్షనల్ అన్నాను. అంటే బ్రాకెట్స్ని ఉపయోగించి టుపుల్ని క్రియేట్ చేయొచ్చు, లేదంటే బ్రాకెట్స్ని ఉపయోగించకుండా కూడా టుపుల్స్ని క్రియేట్ చేయొచ్చు అని చెప్పాను. ఇప్పుడు నేను ప్రాక్టికల్ వేలో ఏం చేస్తున్నాను అంటే ఫస్ట్ ఎగ్జాంపుల్లో బ్రాకెట్స్ని ఉపయోగించకుండా కొన్ని ఎలిమెంట్స్ని డిక్లేర్ చేస్తున్నాను.
బ్రాకెట్స్ లేకుండా రాస్తున్నాను. నేను కొన్ని ఎలిమెంట్స్ని రాస్తున్నాను. 10, 20, 10, 20, 30, 40 అన్నాను. సో ఇప్పుడు ఏమైంది, ఇక్కడ మనకి 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఏంటా 4 ఎలిమెంట్స్? 10, 20, 30, 40. ఈ 4 ఎలిమెంట్స్ని నేను ఎలా సపరేట్ చేశాను అంటే కామా సపరేటర్ని ఉపయోగించి ఈ 4 ఎలిమెంట్స్ని సపరేట్ చేశాను. అవును కదా. ఇప్పుడు నేను ఈ పర్టికులర్ టీ అనేటటువంటి వేరియబుల్ని అవుట్పుట్ స్క్రీన్ మీద ప్రింట్ చేయబోతున్నాను. దానికోసం నేను ఏం చేస్తున్నాను అంటే ప్రింట్ ఫంక్షన్ ఉపయోగించి ప్రింట్ ఆఫ్ టీ అన్నాను. సేవ్ చేసి నేను ఈ పర్టికులర్ పైథాన్ కమాండ్స్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే నా అవుట్పుట్ ఏమైనా వచ్చింది? 10, 20, 30, 40 అని బ్రాకెట్స్లో వచ్చింది. గమనించండి. సో టుపుల్ అనేది ఎలా ఉంటుంది, ఏ రకమైన బ్రాకెట్స్ని ఉపయోగించుకుంటుంది అంటే పెరాంథసిస్ని ఉపయోగించుకుంటుంది అని చెప్పాను. అవును కదా. అంటే నార్మల్ బ్రాకెట్స్ని ఉపయోగిస్తుంది టుపుల్ అనేది అని చెప్పాను. సో ఇక్కడ మనకు అవుట్పుట్ స్క్రీన్లో ఏ బ్రాకెట్స్ వచ్చాయి? ఇక్కడ 10, 20, 30, 40కి నార్మల్ బ్రాకెట్స్ అంటే పెరాంథసిస్లో ప్రింట్ అయింది. అంటే ఇది టుపుల్గా ప్రింట్ అయింది. కానీ నేను ఇక్కడ యాక్చువల్గా ఫస్ట్ లైన్లో బ్రాకెట్స్ లేకుండా రాశాను. అది ఎలా ప్రింట్ అయింది అంటే టుపుల్లోకి కన్వర్ట్ అయ్యి ప్రింట్ అయింది. అవును కదా. ఈ విధంగా రాయొచ్చు. నా నెక్స్ట్, ఇప్పుడు ఇది నిజంగా టుపుల్గానే ప్రింట్ అయిందా? మీరు చెప్తే నేను ఎందుకు నమ్మాలి సార్ అని మీరు ఒక క్వశ్చన్ని మీరు రైజ్ చేసుకోండి. సో అది నిజమా కాదా అనేది మీకు చెప్పడం కోసం నేనేం చేస్తున్నాను అంటే దీని యొక్క టైప్ని నేను మీకు చూపించబోతున్నాను. సో ప్రింట్ ఫంక్షన్ ఆఫ్ టైప్ ఆఫ్ టీ అన్నాను. ఇప్పుడు నేను ఈ కమాండ్స్ని రన్ చేస్తున్నాను. రన్ చేసినప్పుడు చూడండి, ఇక్కడ క్లాస్ టుపుల్ అని ప్రింట్ అయింది. అంటే నేను రాసినటువంటి టీ ఈజ్ ఈక్వల్ టు 10, 20, 30, 40 అనేది బ్రాకెట్స్లో 10, 20, 30, 40 అని ప్రింట్ అయింది. సో దాని యొక్క టైప్ ఎలా ప్రింట్ అయింది? క్లాస్ స్పేస్ టుపుల్ అని ప్రింట్ అయింది. అంటే నేను బ్రాకెట్స్ ఇవ్వకపోయినా సరే అది టుపుల్గానే తీసుకుంది అనేది ఇప్పుడు నాకు కన్ఫర్మ్ అయింది. అవును కదా. సో ఈ విధంగా బ్రాకెట్స్ లేకుండా మనం ఒక టుపుల్ని సులభంగా క్రియేట్ చేయొచ్చు. ఓకేనా. నా ఇదే విధంగా ఒక ఎంటీ టుపుల్ను కూడా మనం క్రియేట్ చేయొచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. టీ ఈజ్ ఈక్వల్ టు ఎంటీ టుపుల్. నేనేమి ఇవ్వట్లేదు, జస్ట్ బ్రాకెట్స్ ఇచ్చేసాను అంతే. లోపల ఎలాంటి ఎలిమెంట్స్ని కూడా నేను పాస్ చేయట్లేదు. నేనేం చేస్తున్నాను, ఇప్పుడు ఆ టీ వాల్యూని ప్రింట్ చేస్తున్నాను. ప్రింట్ ఆఫ్ టీ అన్నాను. సో ప్రింట్ ఆఫ్ టీ. సో సేవ్ చేశాను. సేవ్ చేసి నేనేం చేస్తున్నాను, కమాండ్స్ని రన్ చేశాను. ఏమన్నా ప్రింట్ అయిందా అంటే ఏం లేదు, జస్ట్ ఎంటీ బ్రాకెట్స్ ప్రింట్ అయ్యాయి. లోపల ఎలాంటి ఎలిమెంట్స్ లేవు కదా. సో ఇప్పుడు నేను రాసినటువంటి ఈ పర్టికులర్ ఎంటీ టుపుల్ అనేది ఇది నిజంగా టుపులేనా కాదా తెలుసుకోవాలి. దానికోసం నేనేం చేస్తున్నాను అంటే ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ టీ అన్నాను. సో కంట్రోల్ ఎస్ మీద క్లిక్ చేసి ఈ కమాండ్స్ని రన్ చేస్తున్నాను. సో రన్ చేసినప్పుడు ఏమైంది, క్లాస్ టుపుల్ అని ప్రింట్ అయింది. అంటే లోపల ఎలాంటి ఎలిమెంట్స్ లేకపోయినా నేను పెరాంథసిస్ని ఇచ్చాను కాబట్టి 5th లైన్లో, సో పెరాంథసిస్ని టుపుల్ ఉపయోగించుకుంటుంది కాబట్టి ఇప్పుడు అది టుపుల్గా ప్రింట్ అయింది. ఓకేనా. సో ఇప్పుడు ఆ ఎంటీ పెరాంథసిస్ అనేది దేనికి సంబంధించింది అంటే టుపుల్ డేటా స్ట్రక్చర్కి సంబంధించింది అని నాకు అవుట్పుట్ స్క్రీన్ మీద ప్రింట్ అయింది. అవును కదా. నా ఇప్పుడు మనం మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో ఈ మరికొన్ని ఎగ్జాంపుల్స్ని ఇప్పుడు మనం చూద్దాం. ఉదాహరణకు నేనేం చేస్తున్నాను అంటే టీ ఈజ్ ఈక్వల్ టు బ్రాకెట్స్ లోపల ఒక పర్టికులర్ ఎలిమెంట్ని రాశాను. సో ఆ ఎలిమెంట్ వాల్యూ ఏంటి, 10 అన్నాను. ఇప్పుడు నేనేం చేయాలి అంటే ఈ 10 అనేటటువంటి వాల్యూని ప్రింట్ చేయాలి. ఈ పైన ఉన్నటువంటి కమాండ్స్ మొత్తాన్ని కూడా నేను కామెంట్ సెక్షన్గా ఇచ్చేస్తాను. అప్పుడు మీకు అవుట్పుట్ అనేది చాలా క్లియర్గా ఉంటుంది. ఓకే, అవుట్పుట్గా కామెంట్స్గా ఇచ్చేసాను. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే 9th లైన్లో టీ ఈజ్ ఈక్వల్ టు అని రాసి ఒకే ఒక వాల్యూ ఎలిమెంట్ని నేను పెరాంథసిస్ లోపల రాశాను. ఈ నార్మల్ బ్రాకెట్స్ని టుపుల్ యూజ్ చేసుకుంటుంది అని చెప్పాను. ఇలా నార్మల్ బ్రాకెట్స్లో వాల్యూ రాస్తే అది పైథాన్లో టుపుల్గా భావించండి. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ప్రింట్ ఆఫ్ అని రాసి టీ అనేటటువంటి వేరియబుల్ని నేను ఇక్కడ డిక్లేర్ చేశాను. నేను ఇప్పుడు ఈ కమాండ్స్ని రన్ చేస్తున్నాను. సో రన్ చేసినప్పుడు ఏమైంది, 10 అనేటటువంటి వాల్యూ ప్రింట్ అయింది. సో ఇప్పుడు ఈ బ్రాకెట్స్ లోపల 10 అనే వాల్యూని రాశాను. ఇది టుపులా కాదా చెక్ చేయాలి. ఇది టుపులా కాదా చెక్ చేయడానికి నేనేం చేస్తున్నాను అంటే ప్రింట్ ఫంక్షన్ని యూజ్ చేసి ఇది ఏ టైప్ ఆఫ్ డేటా స్ట్రక్చర్ లేదంటే ఏ టైప్ ఆఫ్ డేటా స్ట్రక్చర్ ఇది అనేది తెలుసుకోవడం కోసం టైప్ ఆఫ్ టీ అన్నాను.
చేశాను, ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ టీ. సేవ్ చేసి F5 మీద క్లిక్ చేశాను. ఇప్పుడు ఏమైంది, క్లాస్ ఇంటీజర్ అని ప్రింట్ అయింది. ఏంటది మరి? అయితే నార్మల్ బ్రాకెట్స్లో నేను 10 అని రాసినప్పుడు టుపుల్ అని కదా ప్రింట్ అవ్వాలి, మరి నాకు ఎందుకు ఇక్కడ ఇంటీజర్ అని ప్రింట్ అయింది అంటే దీనికి నేను ఒకటి చెప్తాను వినండి. వీ హ్యావ్ టు టేక్ స్పెషల్ కేర్. మనం ఖచ్చితంగా ఒక స్పెషల్ కేర్ తీసుకోవాలి అబౌట్ సింగిల్ వాల్యూడ్ టుపుల్. ఎప్పుడైనా ఒక సింగిల్ వాల్యూ టుపుల్ని రాసేటప్పుడు మనం ఖచ్చితంగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఒక స్పెషల్ కేర్ తీసుకొని రాయాల్సి ఉంటుంది. ఓకేనా? కంపల్సరీగా వాల్యూ పక్కన కామా సపరేటర్ని ఉపయోగించాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే అది టుపుల్గా తీసుకొని ఇంటర్ప్రిటర్ మనకి ఏ టైప్ ఆఫ్ డేటా స్ట్రక్చర్ ఇది అని అడిగినప్పుడు క్లాస్ స్పేస్ టుపుల్ అని ప్రింట్ అవుతుంది. అంటే వాల్యూ పక్కన మనం ఒకే ఒక కామాని కనుక యాడ్ చేసి దీన్ని సేవ్ చేసి రీఫ్రెష్ చేయండి, లేదంటే కమాండ్ ఎగ్జిక్యూట్ చేయండి. చేసినప్పుడు చూడండి ఇక్కడ క్లాస్ టుపుల్ అని ప్రింట్ అయింది. ఇందాక మనం కామా ఇవ్వనప్పుడేమో ఇంటీజర్ టైప్ అని ప్రింట్ అయింది, కానీ ఇప్పుడు మనం కామా సపరేటర్ని ఇచ్చిన తర్వాత దీని యొక్క టైప్ టుపుల్గా ప్రింట్ అయింది. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్తాము అంటే వీ హ్యావ్ టు టేక్ స్పెషల్ కేర్ అబౌట్ సింగిల్ వాల్యూడ్ టుపుల్. సింగిల్ వాల్యూడ్ టుపుల్ని రాసేటప్పుడు మనం కొంత స్పెషల్ కేర్ని తీసుకోవాల్సి ఉంటుంది. కంపల్సరీలీ ద వాల్యూ షుడ్ ఎండ్స్ విత్ కామా. ఖచ్చితంగా వాల్యూ అనేది కామా తోటి ఎండ్ అవ్వాలి, అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ ట్రీటెడ్ యాజ్ టుపుల్. సో ఒకవేళ మీరు కామా ఇవ్వలేదు అంటే అది మీ ఇంటర్ప్రిటర్ అనేది టుపుల్గా తీసుకోదు, అది వేరే రకమైనటువంటి డేటా టైప్గా తీసుకుంటుంది. ఇక్కడ నేను 10 అని ఇచ్చాను కాబట్టి ఇంటీజర్ డేటా టైప్గా తీసుకుంది. అదే నేను కామా సపరేటర్ని ఇచ్చి ఈ కమాండ్స్ని రన్ చేస్తే ఏమైంది, టుపుల్గా డిస్ప్లే అయింది. అంటే కామా సపరేటర్ అనేది సింగిల్ వాల్యూస్ ఇచ్చినప్పుడు కంపల్సరీగా దాని పక్కన రాయాలి, అప్పుడే మీ ఇంటర్ప్రిటర్ దాన్ని టుపుల్గా ఐడెంటిఫై చేస్తుంది. ఒకవేళ మీరు సింగిల్ వాల్యూ రాసినప్పుడు కామా ఇవ్వకపోతే అది వేరే రకమైన డేటా టైప్గా ప్రింట్ అవుతుంది. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. పైన టీ ఈజ్ ఈక్వల్ టు ఎంటీ బ్రాకెట్స్ ఇచ్చాను, అంటే క్రియేషన్ ఆఫ్ ఎంటీ టుపుల్. సో మనం ఒక ఎంటీ టుపుల్ని క్రియేట్ చేసాము. ఈ 5, 6, 7 లైన్స్ అని కనుక చూస్తే మనం ఎలాంటి వాల్యూస్ లేకుండా ఒక ఎంటీ టుపుల్ని మనం క్రియేట్ చేసాము, అవును కదా? సో 5, 6, 7 లైన్స్లో వీఆర్ క్రియేటింగ్ అన్ ఎంటీ టుపుల్ని క్రియేట్ చేయడం జరిగింది. నా నెక్స్ట్ చూడండి, ఇక్కడ నెక్స్ట్ 9, 10, 11 లైన్స్లో మనం ఏం క్రియేట్ చేస్తున్నాము అంటే క్రియేషన్ ఆఫ్ సింగిల్ వాల్యూ టుపుల్. సో parentheses ఆర్ ఆప్షనల్ షుడ్ ఎండ్స్ విత్ కామా. అంటే సింగిల్ వాల్యూ టుపుల్ని మనం ఇక్కడ క్రియేట్ చేసాము, ఓకేనా? సో parentheses అనేది ఆప్షనల్, parentheses రాస్తే రాయండి లేకపోతే లేదు. సో ఈ parenthesesలోనే 10 కామా అని రాయాలా సార్ అప్పుడే టుపుల్గా తీసుకుంటుందా అంటే parentheses కంపల్సరీ ఏం కాదు. 10 కామా అని మీరు parentheses లేకుండా రాసినా కూడా ఈ పైథాన్లో టుపుల్ అనేది దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో కామా రాయకపోతే మీ ఇంటర్ప్రిటర్ దాన్ని టుపుల్గా తీసుకోదు, కామా రాస్తేనే అది టుపుల్గా తీసుకుంటుంది, ఓకేనా? సో నెక్స్ట్ 1, 2, 3 లైన్స్ చూడండి. 1, 2, 3 లైన్స్లో మనం ఏం క్రియేట్ చేసాము అంటే క్రియేషన్ ఆఫ్ మల్టిపుల్ వాల్యూ టుపుల్స్. సో మల్టిపుల్ వాల్యూ టుపుల్స్ని మనం క్రియేట్ చేసాం వితౌట్ యూజింగ్ ద పెరాంథసిస్ లేకుండా క్రియేట్ చేయడం జరిగింది. సో టుపుల్ క్రియేషన్ ఈ విధంగా మనం చేయడం జరిగింది. అంటే ఏ రకంగా క్రియేట్ చేసాం, 3 విధాలుగా క్రియేట్ చేసాం టుపుల్ని. ఒకటేమో వాల్యూస్ లేకుండా క్రియేట్ చేసాం ఎంటీ వాల్యూస్తో, ఒకటేమో సింగిల్ వాల్యూ తీసుకొని దాన్ని టుపుల్గా కన్వర్ట్ చేసాం, ఇంకోటి ఎలా క్రియేట్ చేసాం 1, 2, 3 లైన్స్లో పెరాంథసిస్ లేకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్యూస్ని తీసుకొని దాన్ని టుపుల్గా మార్చాం, అవును కదా? సో ఇక్కడ నేను కింద రాసినటువంటి ఈ లైన్ని నేను మీకు పైన అర్థమయ్యే విధంగా రాస్తాను చూడండి. సో ఇక్కడ నేను మీకు కామెంట్ లైన్ లాగా రాస్తున్నాను, టుపుల్ క్రియేషన్. సో 3 విధాలుగా మనం టుపుల్స్ని క్రియేట్ చేయడం అనేది జరిగింది. దీనికి నేను కామెంట్ చేస్తాను. సో ఫస్ట్ వాల్యూ ఎలా క్రియేట్ చేసాం, క్రియేషన్ ఆఫ్, మీరు ఈ విధంగా రాసుకోండి, క్రియేషన్ ఆఫ్ మల్టీ వాల్యూస్ tuples and parentheses are optional,
అండ్ parentheses ఆర్ ఆప్షనల్. నా నెక్స్ట్ దీనికి మీరు కామెంట్ లైన్స్ని తీసేసుకోండి. కామెంట్ లైన్స్ని తీసేసాను. సారీ, మళ్ళీ వచ్చింది కామెంట్ లైన్ని నేను ఇక్కడ తీసేస్తున్నాను మీకు క్లారిటీ పర్పస్ కోసం తీసేసాను. దీన్ని సేవ్ చేశాను. నా ఇప్పుడు సెకండ్ ఎగ్జాంపుల్కి మీరు కామెంట్ రాసుకోండి. ఈ విధంగా మనం సెకండ్ ఎగ్జాంపుల్లో ఏం రాసాము అంటే క్రియేషన్ ఆఫ్ ఎంప్టీ టుపుల్. క్రియేషన్ ఆఫ్ ఎంప్టీ టుపుల్. మనం ఎలాంటి వాల్యూస్ లేకుండా ఒక ఎంప్టీ టుపుల్ని క్రియేట్ చేసాం. నా నెక్స్ట్ పాయింట్ కామెంట్స్ తీసేసాను, సేవ్ చేసేసాను. నా నెక్స్ట్ ఎగ్జాంపుల్లో మనం ఏం క్రియేట్ చేసాము ఒకసారి కామెంట్ లైన్లో ఇచ్చేద్దాం. సో కామెంట్ లైన్లో నెక్స్ట్ ఎగ్జాంపుల్లో మనం ఏం క్రియేట్ చేసాం, క్రియేషన్ ఆఫ్ సింగిల్ వాల్యూడ్ టుపుల్. క్రియేషన్ ఆఫ్ సింగిల్ వాల్యూడ్ సో parentheses are optional. Should ends with comma. Now ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఈ లైన్స్ని నేను కామెంట్ లైన్ నుంచి తీసేస్తున్నాను. సేవ్ చేసేసాను. ఒక లైన్ గ్యాప్ ఇస్తాను, సేవ్ చేశాను. ఇప్పుడు నేను ఈ కమాండ్స్ని మళ్ళీ రన్ చేస్తే నాకు అవుట్పుట్స్ మొత్తం కూడా ఒకేసారి ప్రింట్ అయినాయి. అవును కదా. సో ఫస్ట్ ఎగ్జాంపుల్లో ఏం రాసాము, క్రియేషన్ ఆఫ్ మల్టిపుల్ వాల్యూస్ని parentheses లేకుండా ఇచ్చి అది టుపులా కాదా చెక్ చేసాము. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్లో ఏం చేసాము, ఎంప్టీ టుపుల్ని క్రియేట్ చేసి ఎంప్టీ టుపుల్ వాల్యూని ప్రింట్ చేసాము. నెక్స్ట్ దాంట్లో ఏం చేసాం, సింగిల్ వాల్యూ టుపుల్ని ఇచ్చాము, దాన్ని కామా సపరేటర్ని ఇవ్వటం ద్వారా దాన్ని నార్మల్ డేటా టైప్ నుంచి టుపుల్లోకి కన్వర్ట్ చేసాము. ఓకేనా. సో ఈ విధంగా మనం టుపుల్ వాల్యూస్ని పైథాన్లో సులభంగా క్రియేట్ చేయొచ్చు. నా ఇలానే కాకుండా టుపుల్ ఫంక్షన్ని ఉపయోగించి కూడా మనం పైథాన్లో టుపుల్స్ని క్రియేట్ చేయొచ్చు. అది ఎలాగంటే ఉదాహరణకి నేను మీకు ఇంకొక ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ని చూపిస్తాను, చూడండి. బై యూజింగ్ టుపుల్ ఫంక్షన్ ఒక టుపుల్ని ఇలానే కాకుండా టుపుల్ ఫంక్షన్ని ఉపయోగించి కూడా ఒక టుపుల్ని మనం పైథాన్లో క్రియేట్ చేయొచ్చు అని చెప్తున్నాం. అది ఎలాగంటే ఉదాహరణకు ఇప్పుడు నేను ఒక లిస్ట్ రాస్తున్నాను. లిస్ట్ ఈజ్ ఈక్వల్ టు అని రాసి ఈ లిస్ట్ అనేది ఎలా రాస్తాము అంటే స్క్వేర్ బ్రాకెట్స్లో రాస్తాం. ఎలా రాస్తాం, 10, 20, 30 ఒక లిస్ట్ రాశాను. ఇప్పుడు నేను ఉదాహరణకి ఈ లిస్ట్ స్క్వేర్ బ్రాకెట్స్ని తీసుకుంటుంది. స్క్వేర్ బ్రాకెట్స్ లోపల 10, 20, 30 అనే 3 ఎలిమెంట్స్ని కామా సపరేటర్ ద్వారా సపరేట్ చేశాను. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఒక వేరియబుల్ని రాస్తున్నాను. t ఈజ్ ఈక్వల్ టు ఈ లిస్ట్ని నేను టుపుల్లోకి కన్వర్ట్ చేయాలి. టుపుల్ ఆఫ్ వేరియబుల్ నేమ్ అంటే లిస్ట్ యొక్క వేరియబుల్ నేమ్ లిస్ట్ అన్నాను. ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేశాను. ఓకేనా. నా నెక్స్ట్ ఇప్పుడు నేనేం ప్రింట్ చేయాలి అంటే ప్రింట్ ఆఫ్ టీ అన్నాను. అంటే ఒక లిస్ట్ని టుపుల్ ఫంక్షన్ని ఉపయోగించి టుపుల్లోకి కన్వర్ట్ చేస్తున్నాం. ఆ కన్వర్ట్ అయిన టుపుల్ వాల్యూ నాకు అవుట్పుట్ స్క్రీన్ మీద ప్రింట్ అవ్వాలి. నేనేం చేశాను అంటే ఆ కమాండ్స్ని 24, 25, 26 లైన్స్ ఆఫ్ కమాండ్స్ని ఎగ్జిక్యూట్ చేశాను. రన్ చేసినప్పుడు నా అవుట్పుట్ ఎలా ప్రింట్ అయింది, నార్మల్ parenthesesలో 10, 20, 30 అని ప్రింట్ అయింది. కానీ యాక్చువల్గా 24th లైన్లో నేను లిస్ట్ స్క్వేర్ బ్రాకెట్స్తో తీసుకున్నాను. 25th లైన్లో టుపుల్ ఫంక్షన్ని ఉపయోగించి ఆ లిస్ట్ని టుపుల్లోకి కన్వర్ట్ చేసి ఆ టుపుల్ వాల్యూని నేను అవుట్పుట్ స్క్రీన్ మీద రిటర్న్ చేశాను. ఇప్పుడు చూడండి, లిస్ట్ అనేది టుపుల్లోకి కన్వర్ట్ అయింది. అంటే ఒక లిస్ట్ అనేటటువంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా స్ట్రక్చర్ నుంచి టుపుల్ అనేటటువంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా స్ట్రక్చర్లోకి అది కన్వర్ట్ అయిపోయింది. సో స్క్వేర్ బ్రాకెట్స్ నుంచి నార్మల్ బ్రాకెట్స్లోకి కన్వర్ట్ అయింది. ఈ విధంగా టుపుల్ ఫంక్షన్ని ఉపయోగించి పైథాన్లో టుపుల్స్ని మనం సులభంగా క్రియేట్ చేయొచ్చు.